ఈ వ్యవస్థీకృతంగా తయారు చేసేటువంటి ప్రమాదాంశాలు. హిడ్మా నక్సలైట్ నాయకులను చంపేశారు. అనేక మంది నక్సలైట్ నాయకులను చంపారు. కానీ హిడ్మాకు వచ్చినంత పాపులారిటీ చేగోరాకు వచ్చినంత పాపులారిటీ వచ్చింది. ఆనాడు చేగోరాకి ఎంత పాపులారిటీ వచ్చింది అంత వచ్చింది. సరే, ఆయన విధానాలు గురించి మేమేమి సమర్థించడం అది వేరు. ఆయన ఎట్ట పట్టుకుని ఎట్ట చంపేసిన తర్వాత విషయం. ఆయన పుట్టక నక్సలైట్ అయినాడా? పుట్టక నక్సలైట్ కాలే. పుట్టక దొంగలు అవుతారా? కాదు కదా. ఇది వ్యవస్థలో వచ్చినటువంటి అంశాలను సరైన పద్ధతి పట్టించుకోకుండా పోయిన వల్ల అట్లాంటివి శక్తులు పుడుతున్నాయి. నేనంటాను, ఈ వ్యవస్థీకృతమైనటువంటి నిర్బంధాల్లోనే ఆయన్ని మట్టుపెట్టారు. దానికి సర్కారే బాధ్యులు. ఈ గవర్నమెంట్లోనే ప్రగతి చేసేటువంటి అనేక వికృత రూపాల ప్రతిఫలంగా హిడ్మా లాంటి వాడు పైకి వస్తే అట్లాంటి చంపడం అనేది గవర్నమెంట్ సర్కారీ హత్యలు అవి. ఆ పరిస్థితి కల్పించకుండా పోతే ఇప్పుడు ఏమవుతుంది? నంబానీని చంపిన తర్వాత మరుసటి రోజే 22,000 ఎకరాల అడవి భూమిని అదానికి రిజిస్టర్ చేయించారు. ఇప్పుడు హిడ్మాని చంపిన 3వ రోజే దాదాపు ఇంకొక 20,000 ఎకరాల ల్యాండ్ని ఇస్తున్నారు. ఇప్పుడు అడవిలో వాళ్ళకి రక్షణ లేదు, అడవికి రక్షణ లేదు. ఇప్పుడు గిరిజనులకు కాదు రక్షణ, అడవికి రక్షణ లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కార్పొరేట్ కంపెనీస్ ఇంకా మాకు భయమే లేదు, హాయిగా మేము అడవినంత ఆక్రమించుకోవచ్చు అని చెప్పేసి అని మొదలుపెట్టేసి అప్పుడే కలప నిర్ణయం మొదలుపెట్టేశారు. ఇది ఒకటి. ఇంకొక వ్యవసాయాన్ని సృష్టించింది ఒకరిని, ఐబొమ్మ రవిని. ఇది కూడా వ్యవస్థాకృతమైనటువంటి అంశాల భాగం. అది అతను ఒక సమితి అంతే. ఎందుకు తయారయ్యాడు? అంత నాలెడ్జ్ రెంటే కాదు, కత్తికి పదులు ఉంటుంది. అది గొంతు కొనడానికి ఉపయోగపడుతుంది, కూరగాయలు నరుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థలో అతను నిపుణులతో తయారు చేసుకొని బ్రహ్మాండంగా మనలో అందరికీ ఫ్రీ సినిమా చూపించాడు. నేను కూడా చూసేవాడినే. ఎందుకంటే ఫ్రీగా వస్తుంది సినిమా. థియేటర్కి కూడా పోతారు, లేనిపోతే 600-700 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ వ్యవస్థ ఎవరు తయారు చేయించింది? వాడికి సృష్టించుకున్నాడా? బొమ్మ రవిగా సృష్టించుకోలే. ఈ వ్యవస్థే క్రియేట్ చేసింది అంశాలని. దాని నుంచి వాడు ఇప్పుడు వాడిపోతే ఇంకొకటి వస్తాడు. హిడ్మాని చంపితే అనేక 1000 మంది హిడ్మాలు పుడతారు. బొమ్మ రవిని చంపితే జైల్లో వేస్తే కొంతమంది పుడతారు. పోలీస్ ఆఫీసర్ ఒప్పుకున్నాడు, ఈ బొమ్మ రవిని మీరు పట్టుకున్నా ఈ పైరసీ ఆగదు, సిస్టమ్ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటున్నాడు. కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా సర్కారు, ప్రభుత్వం దాన్ని వెలికి తీసుకొచ్చిన పద్ధతుల్లో కొంతమంది మంచి చేస్తారు, కొంచెం చెడు చేస్తారు. అది ఒకటి వేళతో పోవాలంటే వ్యవస్థ లోపల ప్రారంభం దానికి ఆలోచించట్లేదు ఎవరు. చాలామంది అంటుంటారు, వాడు అంటారు సినిమా వాడు కార్పొరేట్ వాళ్ళు వాడిని వృద్ధి చేయండి అంటున్నారు. ఒక్క బొమ్మ రవిని వృద్ధి ఇస్తే జరిగేదేం లేదు. కానీ ఈ సినిమా మాఫియా వాళ్ళని వృద్ధి ఇస్తే సమాజం ఉపయోగపడుతుంది. లేదండి, ఒక్కొక్కడు 200 కోట్లు 300 కోట్లు కాంపల్సరీ తీసుకుంటాడు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మళ్ళీ గవర్నమెంట్ తిరిగిపోయి అయ్యా మాకు ఎంత ఖర్చు అయిపోయింది, మాకు రేట్లు పెంచని అడుక్కుంటున్నారు పోయి. ఒకసారి కడపలో ఒక క్రిమినల్ వాళ్ళ అమ్మాబని చంపేశాడు. వాళ్ళ అమ్మాబని చంపేస్తే కోర్టుకు వేశారు. అక్కడ జడ్జి అడిగాడట, ఏరా మీ అమ్మని మీ నాన్నని చంపేసావు, నీకు ఉరిశిక్ష చేస్తున్నాము, నువ్వు ఏమి చివరి కోరుకోరంటే, దేవరా నాకు తల్లి లేదు తండ్రి లేదు, నన్ను వదిలిపెట్టుకుని అడిగాడంట. అట్లా ఉంది ఇది కూడా పరిస్థితి. వాడంతా అమాయకుడు, వీళ్ళంతా అమాయకులు చేస్తున్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళు రేట్లు పెంచి గవర్నమెంట్ అడిగితే పెంచుకోండి మీరు రేట్లు అంటే జనం పడింది. అంటే సామాన్య ప్రజానీకాన్ని దోపిడీ చేయడానికి గవర్నమెంట్ ఉపయోగపడుతుందా? 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసిన వాడికి 1,00,000 కోట్ల రూపాయల లాభాలు ఏర్పాటు చేస్తారా? ఎవడిచ్చాడు మీకు హక్కు? వాడు సినిమా తీసుకొని
రేట్లు కంట్రోల్ చేసుకోండి తప్ప ఆ విధంగా పర్మిషన్ ఇచ్చేశారు. అంతే. కాబట్టి నీ వ్యవస్థీకృత లోపాలలో నువ్వు ఎవరైతే లబ్ధి పొందుతారో అక్రమంగా, ఆ లబ్ధి పొందినోడికి వ్యతిరేకంగా బొమ్మరవి పుట్టాడు. అంతేగాని బొమ్మరవి క్రిమినల్ కాదు, మీరు సృష్టించారు, దాని నుంచి ఇంకొక వైపు తీసుకెళ్ళాడు. ఇప్పుడు కాంట్రవర్సీ రేపు అనొచ్చు, స్మగ్లర్ని, దొంగల్ని మీరు సమర్థిస్తారని. లక్షల కోట్ల మంది ప్రజానీకం దోపిడీ చేసేటువంటి నిర్మాతల్ని ఇంత పోల్చుకున్నప్పుడు వారిదే ఉందండి ఆఫ్టర్ ఆల్. కాబట్టి ఈ వ్యవస్థీకృత లోపాలని సంబంధించేటువంటి పద్ధతుల గవర్నమెంట్ నడిచేంతకాలం హిడ్మా లాంటి వాళ్ళు పుడతారు, బొమ్మ ఐరవ్ లాంటి వాళ్ళు పుడతారు. దాన్ని ఆపడం మీ చేత కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సరి చేయాలి తప్ప ఇదేదో రకరకాల పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉంటే అది అయ్యే పని కాదు. గంజాయి బ్యాచ్ ఎక్కువ అది మొదటి చెప్తున్నాను. నిన్న కూడా సిపిఎం నాయకులు చంపేశారు గంజాయి బ్యాచ్. అదాని వ్యాపారం జరిగినంత నాళ్ళు గంజాయి ఆగదు. నేను నిరూపిస్తా కావాలంటే. ముంద్రా పోర్ట్ ఉంది గుజరాత్లో, అది అదానిది. ముంద్రా పోర్టు కేంద్రం. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు అంతా కలిసి గంజాయిని ఎక్స్పోర్ట్ చేసి ఆ కేంద్రంలో పెడతారు. అక్కడి నుంచి అతని నీటి మార్గంగా అతన్ని అంత సరఫరా చేస్తాడు. ఎందుకు తీసుకుంటున్నాడు అనుకున్నావు? ముంద్రా పోర్టు సముద్రం నిర్వహణ ఉంది. మరి గంగవరం పోర్టు ఆయనే కొనుక్కున్నాడు, కృష్ణావరం పోర్టు ఆయనే కొనుక్కున్నాడు, మచిలీపట్నం పోర్టు ఆయనకే అవుతా ఉంది, ఇంక కొత్త పోర్టు ఇంకోటి ఆయనకి వస్తుంది. చివరికి ఏడాడో పాండిచేరిలో ఉన్నటువంటి చిన్న పోర్టు అది కూడా దబాయించి లాక్కున్నాడు, బ్లాక్మెయిల్ చేసి. ఎందుకు? రోడ్డు మార్గంగా గంజాయి సరఫరా అయితే పట్టుకుంటారు, సముద్ర మార్గంగా అయితే పట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మెయిన్ బోన్ ఎక్కడ, మైలపరికీరు ఊపిరి ఎక్కడ ఉందంటే 7 సముద్రాలు దాటి 7 కొండలు దాటి ఒక మర్రి చెట్టు మీద ఒక చిలక ఉంది, ఆ చిలకలో ఉంటుంది చెప్పేసి మనకు చెప్పారు. ఆ చిలకను పట్టుకుంటే మొత్తం పోతుంది. ఇప్పుడు ఆ చిలక ఎవరంటే అదాని పట్టుకుంటే ఎఫెక్ట్ ఎవరికి వస్తుంది? మోడీ పోతాడు. ఎందుకు? ఆయనే కదా మొత్తం సహకరించేది. కాబట్టి ఈ గంజాయిని గురించి మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని మధ్య సీట్లు వేశారండి. తెలంగాణ గవర్నమెంట్ సీట్లు వేసింది, ఆంధ్ర గవర్నమెంట్ సీట్లు వేసింది. ఆ సీట్లు వేస్తారు కానీ ఆ సీట్కి పవర్ ఏంటి? వాళ్ళు ఎంక్వైరీ చేసి గవర్నమెంట్కి ఇచ్చేస్తారు, మీ ఇష్టం అని. వాళ్ళకి హక్కులే ఉండవు. అదే జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే వాళ్ళకి హక్కులు ఉంటాయి. అది చేయరు పొరపాటు కూడా. ఎందుకంటే వీళ్ళే కదా, ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా ఈ దొంగలు దానిలో ఉంటారు. ఎర్రచంద్రం స్మగ్లింగ్లో కానీ, గంజాయి స్మగ్లింగ్లో కానీ వాళ్ళే అధికార పార్టీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అధికార పార్టీ కలిసి ఉన్నారు ఇప్పుడు ఈ దొంగతనం చేయడానికి. నేను ఇట్లా చేశాను, నువ్వు ఇట్లా చేసుకోమని చెప్తున్నారు. అందువల్ల సిట్టు విషయాన్ని జరిపిస్తుంది, పోలీసులు పట్టుకుంటారు. ఎట్లుంటుందంటే, మేము వరదైపాలెంలో ఒక స్మగ్లర్ ఉన్నాడు, సత్యవేడులో బియ్యం స్మగ్లర్. ఆయన ఇల్లు తోలుతుంటాడు. మేము ఒకసారి పట్టుకుంటే గందరగోళం అయింది, ఏమో అయింది. వారానికి ఒక లారీ ఆయన చెప్తారట, ఆ స్మగ్లరే వారానికి పోలీసులు చెప్తే ఏ వారం ఈ లారీ పోతామని పట్టుకోమంటారట. ఆ లారీ పట్టుకుంటారు, పేపర్లు వచ్చేస్తుంది. స్మగ్లర్ని పట్టుకున్నాం, బియ్యాన్ని పట్టుకున్నాం, సీజ్ చేసాం, వచ్చేస్తుంది. మిగతా 6 రోజులు పోతూనే ఉంటాయి. ఒక లోడు పట్టుకుంటాడు, 100 లోడ్లు పోతూనే ఉంటాయి. ఏమని అడిగితే ఏమంటే, ఒక లోడు పోతే పోను సార్, నాకు 100 లోడ్లు తోలకుండా పోలీసు వాళ్ళకి ఏంటి, మేము వాళ్ళు గట్టిగా పట్టుకుంటామని చెప్పేసి మేము అటాక్ చేసే లారీని బట్టి పేదవాళ్ళకి పనిచేస్తాం. అర్ధరాత్రి పనిచేస్తే పొద్దున రౌడీస్ మాఫియా గ్యాంగ్ అంతా మా మీదకి వచ్చింది. నేను ఆడే ఉన్న వరదైపాలెం, నేను కోదండరామరెడ్డి టీ తాగుతున్నాం. వచ్చేసరి ఒక 20 మంది చైన్లు కత్తులు తీసుకుని మా పైకి సడన్గా. ఇలా చూస్తున్నప్పుడు ఇంట్లో వచ్చి దాదాపు దళితులు ఒక 50 మంది మాకు అడ్డం వచ్చారు. రెండో సార్ కొట్టుకున్నామని. మాకు ఇది అర్థం కాలేదు. తీరా చూస్తే వీళ్ళెవరు నిలబడ్డారు, రాత్రి ఎవరైతే బియ్యం ఎత్తకపోయారో వాళ్ళు నిలబడ్డారు మాకు సపోర్ట్గా. అప్పుడు దాకా మాకు తెలియదు. అట్లాంటి బ్యాచ్ ఇది. ఈ గంజాయి ఇక్కడ పట్టుకోండి, పేపర్ వచ్చేస్తుంది, మళ్ళీ నడిపించుకోండి పూర్తిగా.
లైన్ క్లియర్. ఇదంతా నాటకం పోటుకుంది తప్ప ఇంకొకటి కాదు. ఎంత నాగేశ్వరం చివరిగా జరదలుచుకుంది ఏంటంటే, సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలు చేసుకోవడానికి దేశం మొత్తం మీద చేస్తున్నాం. మేము ఆల్ ఇండియా సెంటర్ని ఖమ్మంలో పెట్టుకుందామని ఈ డిసెంబర్ 26 తారీఖు ఫిక్స్ చేసుకున్నాం. ఇది కరెక్ట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి అదే టైంలో. అందువల్ల జనవరి 18కి నేను వాయిదా వేశాను. జనవరి 18కి జాతీయ స్థాయిలో అందరూ వాడికి వస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళుగా చేసేటువంటి చరిత్ర దాని గురించి మాట్లాడుకుంటాం. కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడానికి ఉపయోగపడే ఏర్పాట్లు జరుగుతాయి. ఈ కార్యం జరుగుతూ ఉన్నాయి. అయితే సమస్య ఎక్కడ వస్తుంది? ఒకవైపు ఎక్స్పోజ్ చేస్తున్నారు. బీహార్ ఎలక్షన్స్ అయితే పోలింగ్కి కౌంటింగ్కి మధ్య 3 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి. అది లెక్కలంతా బయటపడ్డాయి. కౌంటింగ్ మామూలుగా ఏంటి, కౌంటింగ్ అయితే ఆ రోజు సాయంత్రానికే ప్రకటించాలి. వీళ్ళు 1 వారం టైం తీసుకుంటున్నారు. అయినా సరే కౌంటింగ్ లెక్కకి పోలింగ్ లెక్కకి 3 లక్షలు తేడా. అంటే ఆ 3 లక్షల ఓట్లు ఎక్కడెక్కడ కలిసినాయి? ఎన్ని సీట్లు వాళ్ళు ఫిల్ చేయొచ్చు? పాపం రాహుల్ గాంధీ నెత్తికి నోరు పెట్టుకుని కొట్టుకున్నాడు, తిరిగాడు, బాగా ఎక్స్పోజ్ చేశాడు. ఆయన ఏం కాదు. అంటే వ్యవస్థ అంతా కట్టుదిట్టం చేసేశారు. ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేవు. మోడీ కనసంలో ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు, పరిష్కారం లేదు. ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. రాజకీయంగా ఇంకా గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు వామపక్షాలు బలహీన పడిన వల్ల ఈ నష్టం. అదే వామపక్షాలు బలంగా ఉంటే గవర్నమెంట్ నిలవేసేవాడు. 60 మంది పార్లమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ని గడగడలాడించాం. గడగడ అంటే బ్లాక్మెయిల్ చేయడం కాదు, ప్రజా సమస్యలపైన స్పందింపజేసాం. ఇప్పుడు అట్లేరు. వీళ్ళు వాళ్ళు కలిసిపోయి చేస్తారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం ఒక నష్టం, వామపక్షాలు బలహీనపడడం ఒక నష్టం దేశానికి. దీన్ని సర్దించుకోవాల్సిన అవసరం ఉందని మేము దానికోసం ప్రయత్నం చేస్తున్నాం.